ఇంకా వేరే వేరే పనులని ఇంకోటని చేసేదైతే మాకు రాదు, మేము చేయలేం. రైతుగా దీని తర్వాత ఇంకంతే రైతే అదంతా రైతే ఇంకా మట్టి లేక కాలు పెట్టి బురద పూసుకుంటే ఆ బురద వదలదు, ఇంకా అయిపోయా. ఇంకా కడసారి జీవితం వరకు ఆ బురదలోకి వెళ్ళిపోతుంది అంతే. ఇంకా అంటే మీరు ఇప్పుడు మీ కొడుకుల్ని ఒక చదివిస్తా ఉండవచ్చు, అంటే ఒకవేళ మీ మనవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు, అంటే ఈ ఎండకి ఏం చేస్తారు లేబ్బా నిమ్మలంగా ఏదో ఏసీలో కూర్చొని ల్యాప్టాప్ అట్లా. ప్రతి తల్లిదండ్రి కోరుకునేది అదే. ప్రతి తల్లిదండ్రి కూడా ప్రతి తల్లిదండ్రి అలా కోరుకుంటే రేపు ప్రతి తల్లిదండ్రి కోరుకునేది అదే. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రతి తల్లిదండ్రి కోరుకునేది అదే. కాకుంటే ప్రతి ఒక్కడు ఏసీ రూముల్లోకే పోవాలా, నా కొడుకు సంతకాలు పెట్టాలా, ఆఫీసర్లోనే ఉండాలా, కుర్చీలోనే కూర్చోవాలంటే ఈ అన్నం పెట్టేవాడు లేడు కదా, రైతు కావాలి కదా. ఆ రైతుని చెయ్యాలని, రైతు పరంగా రైతు బిడ్డను ముందుకు నడిపించాలని చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీరు ఒక టౌన్కి వెళ్తారు, సిటీకి వెళ్తారు, మీరు ఒక రైతు అంటే ఒక ఎంప్లాయీ, 20,000 ఉద్యోగి కావచ్చు, ఒక రైతు కావచ్చు, ఉద్యోగికి రెస్పెక్ట్ ఉంటుందంటారా, రైతుకి రెస్పెక్ట్ ఉంటుంది? రైతుకి రెస్పెక్ట్ లేదని ఫస్ట్ లోనే చెప్పినా నేను. అంతే అంటారా? ఒక సోల్జర్ గానీ రైతుకి గానీ రెస్పెక్ట్ అనేది లేదు. వాడు రైతు అంటే అంటరాని వానిగా చూస్తారు. ఒక ఎంప్లాయర్ 10,000 రూపాయలు జీతగాడు వాడంటే వాడిని కుర్చేసి కూర్చోబెడతారు. వీడు రైతు అంటే పనికిమాలినోడే. బయట సమాజంలో జరుగుతున్న విషయం ఇది. అంటే అది ఎందుకు జరుగుతుంది అంటారు? అంటే దాని విలువ మట్టి విలువ, రైతు విలువ వాళ్ళకి తెలియక అమాయకత్వంగా ఫీల్ అయ్యి వాళ్ళే క్రియేటివ్ చేసుకుంటున్నారు. అంటే వీడు ఒక ఎంప్లాయర్, వీనికి విలువ ఇవ్వాలనేది వాళ్ళు డిసైడ్ అవుతున్నారు. ఒక రైతుకు విలువ ఇవ్వాల. ఒక రైతుకి దేశానికి అన్నం పెట్టేటువంటి వాడు, నలుగురికి ఉపాధి కల్పించేటువంటి వాడు రైతుకు అన్నం పెట్టాలా. అదే ఎంప్లాయర్స్ ని 10 మందిని పెట్టి మెయింటైన్ చేయగలడు రైతు. అదే ఎంప్లాయర్ 10 మంది రైతులు మెయింటైన్ చేయగలడా? చేయలేడు. మరి దాన్ని మన సమాజం గుర్తించాలి. ఫస్ట్ మైనది మన సమాజం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. వీడు ఎక్కడింటి వచ్చినాడు, మనం ఎక్కడింటి వచ్చినాము, మన పెద్దలు ఎక్కడింటి వచ్చినాడు. ఈ పొద్దు మనం కుర్చీలో కూర్చున్నాము, మన పెద్దలు ఎట్టింటి వచ్చినారు, మనం ఇప్పుడు పడుతున్న పరిస్థితి ఏమిటి, మనకి ఎక్కడింటి వస్తుంది.